హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్. సో వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఎందుకోసం అంటే మన బోర్డర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, మన దేశానికి ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి గ్రామాలని అభివృద్ధి పొందించేటువంటి కార్యక్రమమే వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అన్నమాట. అండ్ ఇక్కడ ఇది ఎందుకు న్యూస్లో వచ్చింది, ఎందుకోసం అంటే రీసెంట్గా మన దేశానికి ఉన్నటువంటి చైనా బోర్డర్ దగ్గర నియర్లీ 2482 కోట్ల రూపాయల నిధులతోటి కేటాయించి ఆ యొక్క విలేజెస్లో, నథింగ్ బట్ చైనా బోర్డర్లో ఉన్నటువంటి విలేజెస్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా రోడ్లన్నీ కూడా బెటర్గా మార్చడం కోసమే ఈ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాంలో భాగంగా నిధులు అనేవి కేటాయించడం జరిగింది. అండ్ ఎక్కడెక్కడ ఈ నిధులు వినియోగిస్తారో కూడా మనం ఒకసారి చూద్దాం. అండ్ ఈ యొక్క పథకం నథింగ్ బట్ ఇక్కడ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి నిధులు ఇచ్చిన వాళ్ళు ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు దీనికోసం నిధులు కేటాయించారు. అండ్ ఇందులో ఏంటంటే రోడ్లని బాగు చేస్తారు. నియర్లీ 111 రోడ్లు అనేవి ప్రాజెక్టుగా తీసుకొని ఈ నిధుల ద్వారా బాగు చేయబోతున్నారు. దట్టు ఏంటంటే చైనా బార్డర్లో ఉన్నటువంటి 134 విలేజెస్ని కనెక్టివిటీని తీసుకొని రావడం కోసం. సో ఈ 134 విలేజెస్కి బెటర్ రోడ్ ఫెసిలిటీ ఇస్తున్నారు. దాంతోపాటు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో ప్రతి ఒక్క వెదర్లో, ఏ వెదర్లో అయినా సరే వినియోగించుకోగలిగేటువంటి రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మించడానికి ఈ 2481 కోట్ల రూపాయల నిధులు అనేవి గవర్నమెంట్ వాళ్ళు ఉపయోగించబోతున్నారు. ఆల్ వెదర్ కనెక్టివిటీ అంటే అక్కడ ఉన్నటువంటి హిమాలయాల యొక్క మంచు ద్వారా లేదా అక్కడ ఉన్నటువంటి పర్వతాల వల్ల కనుక ఇబ్బందుల ద్వారా రోడ్లు కనుక బ్లాక్ అయితే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఈ కనెక్టివిటీ అనేది ఆల్ వెదర్లో ఉండే విధంగా, అంటే ఏ కాలంలోనైనా వినియోగించుకోగలిగేటువంటి రోడ్ల నిర్మాణం అనేది ఈ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ద్వారా ఇవ్వబడుతుంది. అండ్ ఇక్కడ చెప్పినటువంటి వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి పథకం అన్నమాట. ఇది 2023 నుంచి కూడా మన బోర్డర్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో, సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విలేజెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఆ విలేజెస్లో కావాల్సినటువంటి ఫెసిలిటీస్ని డెవలప్ చేయడానికి, ఆ విలేజెస్ యొక్క పరిస్థితులను మార్చడానికి ఏర్పాటు చేసింది. అండ్ ఇక్కడ చెప్తున్నటువంటి వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాంలో చెప్తున్నటువంటి చైనా బోర్డర్ ఏదైతే ఉందో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అండ్ లడక్ ఈ ప్రాంతాల మీదుగా సరిహద్దు ఏదైతే ఉందో అక్కడంతా కూడా ఉన్నటువంటి విలేజెస్లో రోడ్లని నిర్మించడం, కొన్ని రోడ్లని బాగు చేయడం, ఏ యొక్క కాలంలో అయినా సరే వినియోగించుకునేటువంటి రోడ్స్ని నిర్మించడమే ముఖ్య ప్రాతిపద్యంగా తీసుకున్నారు. అండ్ ఇదేంటంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అండ్ ఇక్కడ ఈ యొక్క రోడ్ల నిర్మాణం అని చెప్పాం కదా, అది మ్యాప్ పాయింటింగ్లో ఈ జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని లడక్ ప్రాంతంగా తీసుకోవడం జరిగింది. లడక్ ప్రాంతం అండ్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఇదంతా కూడా మనకి చైనా బోర్డర్తో ఉండేటువంటి ప్లేస్ అన్నమాట. ఇక్కడ అంతా కూడా ఉన్నటువంటి విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ విలేజెస్లో రోడ్ల నిర్మాణం అనేది ఈ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ద్వారా కేటాయించినటువంటి నిధులతో రోడ్లని నిర్మించబోతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.